రొమ్ము భాగం దగ్గరికి తీసుకువెళ్తాం. పైకి లేపినప్పుడు ఊపిరితిత్తులు బాగా వ్యాకోచిస్తాయి. చేతుల్ని కిందకు దింపుతూ వచ్చినప్పుడు ఊపిరితిత్తులు బాగా సంకోచిస్తాయి. ఈ విధముగా సంకోచి వ్యాకోచాలు గాలిని పీలుస్తూ చేతుల మూమెంట్ తో కలిపి చేయడం ద్వారా ఊపిరితిత్తుల్లో చివరి భాగం వరకు గాలి వెళ్ళటం, చివరి భాగాల్లో ఉండే గాలి బాగా బయటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత రెండో వ్యాయామంగా ఎడమ చేతిని కుడి మోకాలు పైన పెట్టేస్తాం. కుడి చేతిని పైకి లేపి మెడని నడుముని ఎడం వైపుకి అట్లా బెండ్ చేస్తాం. మళ్ళా గాలిని పీలుస్తూ స్ట్రైట్ గా వెళ్తాం. మళ్ళా గాలిని వదిలేస్తూ ఎడం వైపుకి బెండ్ అవుతాం. సైడ్ స్ట్రెచ్ అవ్వాలి. మళ్ళా గాలిని పీలుస్తూ స్ట్రైట్ అవుతాం. ఈ రకంగా కొన్నిసార్లు చేసిన తర్వాత కుడి చేతిని ఎడం మోకాలు పైన పెట్టేస్తాం. ఈసారి ఎడమ చేతిని పైకి చాపేసి నడుముని మెడని కుడివైపు అట్లా సైడ్ గాలిని వదిలేస్తూ బెండ్ అవుతాం. అలా గాలిని పీలుస్తూ స్ట్రైట్ గా వెళ్తాం. ఇలా ఒక 7 రౌండ్స్ చేసిన తర్వాత మూడో వ్యాయామంగా నడుము లైన్ గా పెట్టి కూర్చుని చేతులు వీపు వెనకాల భాగం తీసుకువెళ్లి 2 చేతులు వేళ్లల్లో వేడేసి లాక్ చేసేస్తాం. ఆ తర్వాత 2 చేతులు కలిపి నడుముని మెడని ముందుకు వంచుతూ చేతులు అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. గాలిని పీలుస్తూ పైకి లెగుస్తాం. మళ్ళా గాలిని వదిలేస్తూ తలని నేల కాని విధంగా అట్లా ముందుకు వంగుతాం. తల ముందుకు వంగినప్పుడు చేతులు కూడా పైకి బాగా తల వైపుకి వచ్చేస్తాయి. ఈ మూమెంట్ కంటిన్యూస్ గా చేస్తాం. ఇది లంగ్ కెపాసిటీని పెంచడానికి, శ్వాసక్రియ సవ్యంగా జరగడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చూపించిన పద్ధతిలో మీరు మూమెంట్ చేసేటప్పుడు శ్వాసల్ని దీర్ఘంగా తీసుకుంటూ దీర్ఘంగా వదిలే ప్రయత్నం చేయగలిగితే మీరు లంగ్స్ లో మంచి మార్పు తీసుకొచ్చి లంగ్స్ ఎక్స్పాన్షన్ కి బాగా సహకరించినట్లు అవుతుంది. చూసారుగా ఎంతో సులువుగా